సమ్మర్‌లో అయితే టైలరింగ్ చేసే వాళ్ళకి, లేదంటే వడదెబ్బ తగిలిన వాళ్ళకి ఇలాంటి 2 హెల్తీ డ్రింక్స్ అండి. ఇవైతే రోజు కంపల్సరీ ఒకటి మార్నింగ్ తీసుకోండి, ఒకటి ఈవినింగ్ తీసుకోండి. నేచురల్‌గా మనం ఇంట్లో చేసుకునేటివే అన్నమాట. ఇగో చూడండి. ఒకటేమో సబ్జా గింజలు, ఇంకోటేమో మజ్జిగ అండి. "ఏహే! మజ్జిగ మాకు చేసుకో నీకు రాదా" అంటారు. మజ్జిగ ఏందంటే ఈ పొరపాటు చేస్తున్నారండి మీరేంటంటే పెరుగు అన్నంలో తినకుండా ఒక 2 గంటల పెరుగు తీసుకొని దాన్ని మంచిగా ఇలా మజ్జిగలాగా చేసుకొని తాగితే చాలా మంచిదండి. మీరెప్పుడు గాని అన్నంలో కంటే ఇలా లిక్విడ్‌లాగా తీసుకుంటే చాలా బెనిఫిట్స్. హీట్ కూడా చాలా తగ్గిపోతది. అండ్ పిల్లలకు కూడా డీహైడ్రేటేషన్ కాకుండా ఎండ నుంచి ఆడుకొని వచ్చిన ఒక్క గ్లాస్ ఇవ్వండి. వాళ్ళు తాగకున్నా సరే బలవంతంగా అయినా తాపించండి. ముందుగా అయితే ఇగో నేను సబ్జా గింజలండి, అదే అండి తెలుగులో గణపత్రి గింజలంటారు. వీటినైతే మనకు ఎనీ మార్కెట్‌లో అయినా దొరుకుతాయన్నమాట మనకి. వాటిని ఒక గ్లాస్‌లో కొంచెం ఒక కప్పు తీసుకొని వాటర్ పోసి దాన్ని ఒక 10, 15 నిమిషాలు పక్కన పెడితే అవి మంచిగా ఇలా పైకి అదే పురుగుల టైపు వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ అయితే మనము ఒక గిన్నె తీసుకొని నేనిది కుండ పెరుగండి. ఈ కుండ పెరుగునైతే 2, 3 గరిటెలైతే తీసుకొనైతే ఫస్ట్ ఇగో మెయిన్ చేయాల్సిందైతే వెనకట అమ్మమ్మ వాళ్ళు మజ్జిగ ఈ విధంగా చేసి ఇచ్చేవారు. మా మామయ్య ఇప్పటికి కూడా పెరుగు చేస్తా మామయ్య అంటే ఇలా మంచిగా చేయితో మనం అనుకుంటాం చేయితో కలపడం అంటే మన చెయ్యే కదా అండి. ఇప్పుడు మనం అప్పాలు చేసినా ఏం చేసినా చేయితోనే కదా అండి. మనం ఇది తప్పుగా తీసుకోవద్దు. అంటే లైక్ యాక్ అనేటట్టు కాకుండా దీన్నైతే మంచిగా నేను దొడ్డుప్పు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలిపేసానండి. కలిపేసినాక దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలండి. ఇగో ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలన్నట్టు. కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం పల్చగా ఉందా, చిక్కగా ఉందా. ఇది ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు. ఇగో తొర్లిచ్చినప్పుడు ఈ గ్లాస్కి అనేది ఇలా మీగడ అనేది అంటుకోవాలన్నట్టు. అంటుకున్నప్పుడే అది పర్ఫెక్ట్ చల్ల అని అర్థం అండి. ఇంతకుముందు రోజుల్లో కవ్వంతో చిలికేవాళ్ళు. ఇప్పుడు కవ్వాలు ఎవరు యూజ్ చేయట్లే కాబట్టి ఇలా పిసికేసి మంచిగా ఒక గ్లాసు గిన్నెతో ఇలా తొర్లించుకుంటే ఆటోమేటిక్గా మంచి హెల్దీ చల్ల అయితే రెడీ అయిపోద్ది. ఇగో ఈ లోపల ఈ చల్ల చేసే అంత లోపలైతే మనకి ఈ సబ్జా గింజలండి రెడీ అయిపోయినాయండి. మంచిగా చూడండి ఇగో కలుపుతుంటే ఎంత మంచిగా చూడ్డానికి పురుగుల మాదిరిగానే ఉన్నాయి. కానీ ఇవి చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇగో మనం ఈ సర్వింగ్ గ్లాస్‌లో పోసుకొని ఒక్క గ్లాసు మార్నింగ్, ఒక గ్లాసు లేవంగానే, లేదంటే ఇది ఎక్కువ శాతము నైట్ పడుకునే ముందు తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అండి. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటానండి.